పీటీవీ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే వేదిస్తున్న మామయ్య ఉన్నాడు. నా పేరు ఏడుశ్రీను, అమలాపురం జనసేన మున్సిపల్ కౌన్సిలర్. ఈ రోజు హరిహర వీరమల్లు చిత్రం ట్రైలర్ రిలీజ్ అయింది. చాలా సూపర్ గా ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా జూలై 24 రిలీజ్ కాబోతుంది. ఇది అభిమానులందరికీ కూడా ఒక పండుగ. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం గా ప్రపంచ స్థాయి గర్వించదగ్గ నటుడు. ఆయన ఒక డిప్యూటీ సీఎం గా కూడా ఈ రోజు చిత్రం రిలీజ్ అవుతుందంటే అభిమానులకే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ చిత్రం ఎప్పుడు అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఇది ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా. తప్పనిసరిగా ప్రేక్షకుల ఆదరణ పొంది మంచి గలనీ సాధించాలని చెప్పేసి ఒక అభిమానిగా నేను మంచి చిత్రం అవుతుందని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు మన డిప్యూటీ సీఎం అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు చిత్రం ట్రైలర్ విడుదలైంది. దీన్ని అమలాపురంలో 3 థియేటర్లు చాలా ఘనంగా విడుదల చేశారు. అలాగే టౌన్ వైడ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈరోజు బాణసంచ కేక్ కటింగ్ చాలా ఘనంగా జరిగింది. అలాగే ఈ సినిమా యొక్క విశిష్టత ఎప్పుడు పురాతనమైన కథను తీసుకుని పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ చిత్రం దిగ్విజయంగా సాధించాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం. అలాగే ఒక పక్క సినిమాలు తీసుకుంటూ ఇంకో పక్కన రాజకీయం చేస్తూ ఆయన పడుతున్న కష్టానికి ఇది ఒక ప్రత్యేకంగా చూడాలనుకుంటున్నాం సినిమాని. ప్రతి ఒక్కరు ఈ సినిమాని విజయవంతం చేస్తారని, అలాగే విజయవంతం చేసి విజయోత్సవాలు కూడా జరుపుకునేలాగా అభిమానులంతా బాధ్యతగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అమలాపురం రాష్ట్ర చిరంజీవి ఉపాధ్యక్షులు. ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు చిత్రం ఈరోజు ట్రైలర్ సందర్భంగా అమలాపురంలో ఘనంగా నిర్వహించాం. ఒక థియేటర్ సరిపోక అమలాపురంలో 3 థియేటర్లు పెట్టి ప్రేక్షకులందరూ కూడా వచ్చి వీక్షించారు. చాలా బాగుంది ట్రైలర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇదివరకు సినిమా హీరో అయితే ఇప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కళ్యాణ్ గారికి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఆ అభిమానులు రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. చాలా సంవత్సరాల తర్వాత సినిమా రావడం. ఈ రోజు ట్రైలర్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. అందరూ కూడా ఉత్సాహంగా ట్రైలర్ చూసి బయట బాణాసంచా కాల్చి కేక్ కటింగ్ చేసి అందరూ ఉత్సాహంగా అందరూ కూడా బయటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ జయం చెప్పి సినిమా చేస్తూ ఈ రోజు అందరూ కూడా ఆనందంగా ఉన్నది తెలియజేస్తుంది.